వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా మన న్యూఢిల్లీలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి అండ్ దానికి ఇంపార్టెన్స్ కూడా మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2025ని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించడం జరిగింది. సో ఇది 2024 జూన్ 19న ఇది ప్రకటించారనమాట. బట్ ఈ యొక్క ఇయర్ని 2025 రాబోయేటువంటి ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘాలకు సంబంధించినటువంటి సంవత్సరంగా దాన్ని ప్రకటించడం జరిగిందనమాట. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మన మోడీ గారు ఈ యొక్క మీటింగ్ని అండ్ ఈ యొక్క అధ్యయనమైనటువంటి థీమ్ని చెప్పడం జరిగింది. సో లాంచ్ చేశారు. సో ఎందుకోసం ఇటువంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025ని లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్ అన్నమాట, న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ మీటింగ్లో ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ సహకార సంఘాల యొక్క కూటమి ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ వైజ్ అనమాట, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కలిపి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఇలా కోఆపరేటివ్ అలయన్స్ యొక్క చరిత్రలోనే 130 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇలా ఒక థీమ్ లాగా తీసుకొని ఆ యొక్క ఈవెంట్ని మన భారతదేశంలో నిర్వహించారు. సో ఇందుకోసం అయితే యునైటెడ్ నేషన్స్ యొక్క జనరల్ అసెంబ్లీ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు గ్లోబల్ కార్పొరేటివ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో నిర్వహించడం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే అన్నమాట జరిగింది. సో మన దేశంలో నిర్వహించారు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన దేశంలో ఏవైతే ఇటువంటి మీటింగ్స్ జరుగుతుంటాయో అలాంటివన్నిటి కూడా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందంటే నవంబర్ 25 నుంచి 30 వరకు కూడా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ యొక్క మీటింగ్ అనేది నిర్వహించి ఆ ఈవెంట్లోనే మన మోడీ గారు 2025ని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించడం జరిగింది. దీన్నే మనం ఏ విధంగా పిలుస్తుంటామంటే IYC 2025గా పిలుస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి థీమ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి థీమ్ అనేది ఇంపార్టెంట్. సో థీమ్ వచ్చేసి కార్పొరేటివ్స్. సో కోఆపరేటివ్స్ అంటే సహకార సంఘాలు బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అన్నమాట. బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. సో ఆ విధంగా దీని యొక్క థీమ్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఇండియా మన భారతదేశము ఏదైతే ఉందో అది సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ర్యాంక్లో 23వ పొజిషన్లో రావడం జరిగింది. ఈ యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే హిన్రిచ్ అండ్ IMD అనమాట. ఈ కంపెనీ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి డేటా అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంటుంది. IMD వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనమాట, IMD అంటాం. సో IMD వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. సో దీన్ని IMD అంటాం. అది అండ్ హిన్రిచ్ ఈ రెండు గ్రూప్స్ కలిసి సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 23 ర్యాంకులు అనమాట. దీనికోసం ఆ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ నియర్లీ 30 దేశాల మీద చేసినటువంటి అధ్యయన ఫలితంగానే మనకి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. మన ర్యాంక్ 23. సో ఫస్ట్ ర్యాంక్ ఏదొచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది 2024కి సంబంధించి దానిలో హిన్రిచ్ ఫౌండేషన్ అండ్ IMD రెండు కలిసి 3 విషయాలని అధ్యయనం చేసిన తర్వాతే ఆ యొక్క రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. ఎటువంటి విషయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధించింది, మెయిన్గా 3 పిల్లర్స్ అనేవి వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆర్థిక ప్రగతి ఏ విధంగా ఉందని, ఒక దేశం యొక్క ఎకనమిక్ గ్రోత్ ఏ విధంగా ఉంది, అండ్ సొసైటల్ అడ్వాన్స్మెంట్, అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ రెసిలియన్స్. ఈ 3 అంశాలని అధ్యయనం చేసిన తర్వాతే IMD ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. సో ఎకనమిక్ పిల్లర్ అన్నప్పుడు నథింగ్ బట్ ఎకనమిక్ గ్రోత్ అన్నప్పుడు ఎటువంటి విషయాలు వస్తాయంటే ఆ దేశంలో
ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ విధంగా ఉంది. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా ఎటువంటి విషయాల్లో ఆ దేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంది, ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉందా లేదా, దాంతోపాటు టెక్నాలజీని వాళ్ళు ఎంతవరకు వాడగలుగుతున్నారు, సో టెక్నాలజీ వైజ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, అండ్ టెక్నాలజీ తర్వాత ఇన్నోవేషన్, సో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఒక దేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈ కంపెనీస్ అధ్యయనం చేయడం జరిగింది. అండ్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అన్నాం. సొసైటల్ అడ్వాన్స్ కూడా ఒక దేశం యొక్క అభివృద్ధికి సూచిక అనమాట. ఎటువంటి విషయాల్లో ఉంటాయి, సో ఇక్కడ సొసైటల్ అన్నప్పుడు హ్యూమన్కి రిలేటెడ్గా ఉంటుంది. సో హ్యూమన్ రిలేటెడ్ అంటే హ్యూమన్ క్యాపిటల్ ఏ విధంగా ఉంది అంటే మానవ వనరులు అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి స్కిల్స్ ఉన్నాయా లేదా, అది టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళు చేసేటువంటి వృత్తులు పరంగా స్కిల్స్ అయినా అవ్వచ్చు. బెటర్గా మానవ వనరులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ప్రొడక్టివిటీ పెంచుకోగలుగుతున్నారా లేదా, వర్కింగ్ అనేది ఎంతవరకు జరుగుతుంది, మనుషుల్ని వాళ్ళ స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఏ విధంగా సహాయం అందుతుంది. ఇది సొసైటల్ అడ్వాన్స్మెంట్ అనమాట. ఇందులోనే మనిషికి అవసరమైనవి కూడా ఉంటాయి. ఏ విధంగా హెల్త్ అవసరము, ఎడ్యుకేషన్ అవసరము, అండ్ ఇక్కడ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ తెలుసుకోవడం అనమాట. ఇన్కమ్ పెరుగుతుందంటే ఆ పర్సన్ హ్యాపీగా ఉంటాడు, ఆ దేశం కూడా బాగుంటుంది అనమాట. ప్రపంచం అనేది మారిపోతుంది. సో ఇన్కమ్ పెరగాలి అంటే మనిషికి ఉన్నటువంటి స్కిల్స్ కూడా పెంచుకోవాలి. అండ్ ఒక దేశం యొక్క చైల్డ్ లేబర్ సంఖ్య అనేది తక్కువగా ఉండాలి. అండ్ ఏవైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళకి కూడా లేబర్ లాస్ తోటి సరైన విధంగా జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, లైక్ ఒక పర్సన్ 8 గంటలు పని చేయించవచ్చు 6 రోజుల పాటు, కానీ అదే పర్సన్ని 13 గంటల పాటు 14 గంటల పాటు 6 రోజులు 7 రోజులు పని చేయించడం అనేది వీక్కి సరైనటువంటిది కాదనమాట. సో వాళ్ళు వర్క్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా సొసైటల్ అడ్వాన్స్మెంట్ కిందకి అధ్యయనం చేసినటువంటి విషయాలు. అండ్ ఎన్విరాన్మెంట్ రెసిలియన్స్, సో ఇక్కడ ఏంటంటే మనకున్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాం, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, వాటి పరంగా పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, కార్బన్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. కార్బన్ ఎమిషన్స్ కూడా తక్కువగా ఉండాలి. న్యాచురల్ రిసోర్సెస్, సో వనరులు ఏ విధంగా ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నిటిని అధ్యయనం చేసిన తర్వాతే కంపెనీస్ అనేవి రిపోర్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. సో మన దేశం కన్నా ముందు చాలా దేశాలు అనేవి రిపోర్ట్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. మన ర్యాంక్ వచ్చేసి 23వ ర్యాంక్, బట్ ఫస్ట్ పొజిషన్లో వచ్చిందనమాట. ఎవరంటే న్యూజిలాండ్ అనమాట. 100 పాయింట్లతోటి ఫస్ట్ స్థానంలో ఉంది. సో ఎందుకంటే మోస్ట్ సస్టైనబుల్ ట్రేడ్ ఎకానమీగా ఫస్ట్ పొజిషన్లో ఉంది న్యూజిలాండ్. అది కూడా 3 సార్లు నుంచి వరుసగా ఇప్పుడు న్యూజిలాండ్ ఫస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, సింగపూర్ అండ్ జపాన్. సో వీటి స్కోర్ కన్నా కూడా వీటి పొజిషన్స్ అయితే ఇంపార్టెంట్. ఇండియా అనేది యుఎస్, చైనా, యూకే, జపాన్ వీటి తర్వాత 5th లార్జెస్ట్ ఎకానమీగా పేరు పొందింది. ఎందుకంటే మన ఎకనామిక్ గ్రోత్ అనేది, మన ఆర్థిక ప్రగతి అనేది చాలా వరకు బెటర్గా ఉంది. బట్ కొన్ని ఛాలెంజెస్ అనేవి మనకి ఇంకా మారట్లేదు అనమాట. ఎందుకంటే మన దేశంలో రిచ్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఇంకా ధనవంతులు అవుతున్నారు, కానీ మన దేశంలో పేదరికం అనేది ఇంకా నిర్మూలించబడలేదు. అందువల్ల అండ్ దాంతోపాటు ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా మిగిలి ఉంది మన దేశంలో. సమాజంలో ఉంది, లింగ భేదం ఉంది, జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. ఏ విధంగా అంటే ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా జాబ్స్ పరంగా కూడా మగవాళ్ళకి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. లేడీస్కి జాబ్ పరంగా చదువుకోవడం కోసం వాళ్ళకు కల్పించేటువంటి సదుపాయాలైనా అవకాశాలైనా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎన్విరాన్మెంట్ వైజ్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. డిఫారెస్టేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఏ విధంగా అంటే మన అభివృద్ధి కోసం అడవుల శాతాన్ని తగ్గించేస్తూ వస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది, డిఫారెస్టేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఢిల్లీ అయితే మోస్ట్ పొల్యూటెడ్ నగరంగా పేరు పొందింది. సో కమింగ్ టు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల ఏంటంటే మన దేశం యొక్క ర్యాంక్ అనేది 23కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ న్యూజిలాండ్లో ఇలాంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి న్యూజిలాండ్ అనేది సస్టైనబుల్ ట్రేడ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పొజిషన్లో రావడం జరిగింది. ఇండియా యొక్క ఓవరాల్ స్కోర్ అంటే ఒక్కొక్క దేశానికి ఎంత స్కోర్ వచ్చింది అనేది మనం చూసాం. న్యూజిలాండ్కి 100 వచ్చింది స్కోర్.
బట్ ఇండియా పరంగా స్కోర్ ఎంత వచ్చిందంటే 24 మాత్రమే వచ్చింది. ఎకనామిక్ వైజ్ బాగున్నప్పటికీ చాలా అంశాల్లో అది వెనకబడి ఉంది కాబట్టి ఎకనామిక్ ఫ్యాక్టర్ వైజ్ దాని వాల్యూ 62.3 ఉంది. సో అంటే మనం ఎకనామిక్ వైజ్ లో ముందుకు వెళ్తున్నాం ఆర్థిక పరంగా. కానీ సొసైటల్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే పోవర్టీ అనేది ఎక్కువగా ఉంది, మనం ఇంకా పేదరికంలో ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఎక్కువగా ఉంది. ఎన్విరాన్మెంట్ కన్సిడరేషన్ పరంగా అయితే 43.1 మాత్రమే ఉంది. అంటే మన దేశంలో పొల్యూషన్ వైజ్ అవ్వచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే విషయంలో, అండ్ మనం ఏదైతే సోలార్ ఎనర్జీకి మారాలని చెప్తున్నాం కానీ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఎన్విరాన్మెంట్ కన్సిడరేషన్లో 43.1% మాత్రమే వచ్చిందన్నమాట స్కోర్. అండ్ ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఎకనమీ పర్సంటేజ్ అనేది మనకు ఉన్నప్పటికీ కూడా సొసైటీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా మనం ఇంకా వెనుకబడే ఉన్నాం కాబట్టి మన దేశం యొక్క ర్యాంక్ అనేది 23గా రావడం జరిగింది. సో సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ అనేది ఇచ్చినప్పుడు దానిలో మన ర్యాంక్ ఎంత అంటే 23 అనమాట. ఆర్మేనియా. సో ఆర్మేనియా రీసెంట్గా ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఆర్మేనియా వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట, అఫీషియల్గా సైన్ చేసి. సో అఫీషియల్గా సైన్ చేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయినటువంటి 104వ దేశంగా ఏ దేశం ఉందంటే ఆర్మేనియా అనమాట. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేసింది మన దేశమే. సో మన దేశం స్టార్ట్ చేసింది కాబట్టి అది మన దేశంలో మన దేశం అందులో మెంబర్గా ఉన్నట్టే. అలా కూడా మనకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో సోలార్ అలయన్స్లో మన దేశం ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రీసెంట్ దేశాలు ఏవి అనేటువంటి క్వశ్చన్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆర్మేనియా ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయినటువంటి 104వ దేశం అనమాట. అండ్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మన యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నవంబర్ 15th అఫీషియల్గా సైన్ చేసి రాటిఫికేషన్ అంట అఫీషియల్గా స్టార్ట్ అయినట్టే. మేము చేస్తామని చెప్పడం వేరు, చేసి అగ్రిమెంట్ ప్రకారం అది ముందుకు వెళ్ళడం వేరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్మేనియా రాటిఫికేషన్ చేసింది కాబట్టి ఆర్మేనియా కి సంబంధించినటువంటి అంబాసిడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అండ్ మన దేశంలో సంబంధించి ఎక్స్టర్నల్ మినిస్టర్ కూడా వెళ్ళి అక్కడ ఆర్మేనియా వాళ్ళకి చెప్తారనమాట మన దేశంలో ఏ విధంగా ఈ యొక్క సోలార్ అలయన్స్ ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం, సూర్యకాంతిని ఉపయోగించి మనం ఎటువంటి విషయాల్ని ఉపయోగిస్తున్నాం, ఇలా అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ వైజ్ అన్ని విషయాల్లో కూడా ఎలా వెళ్ళాలో గవర్నమెంట్కి తెలియజేస్తారు అనమాట. సో అది రెండు దేశాల యొక్క ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆ దేశానికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆర్మేనియా అంబాసిడర్ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరిగింది, అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోవడం జరిగింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్ అన్నమాట, హర్యానాలో ఉంది. అండ్ మన దేశమే దీనిలో మెయిన్ ఇది స్టార్ట్ చేసింది మన దేశం. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వచ్చేసి డాక్టర్ అజయ్ మాథుర్ గారు దీనికి డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.